ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానము చక్కగా అర్థం చేయించాలని గురువు గారిని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనము విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము. ముందుగా కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈరోజు 48వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. అయితే పోయిన వారం 41 నుంచి 47 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. ఆ శ్లోకాల యొక్క భావం ఏంటో మనము చూద్దాము. అర్జునుడు ఏమంటున్నాడంటే, అర్జునుడికి కృష్ణ పరమాత్మ యొక్క కృష్ణ భగవాన్ యొక్క గొప్పతనం తెలియరాలేదు ముందు. దాని చేత అంతకుముందు కృష్ణ భగవానుని సకుడవని తలచి వినయ విధేయతలు లేకుండా నీ మహత్యం తెలియగా ఓయ్ సఖ, ఓయ్ మాధవ, ఓయ్ కృష్ణ అని విహారించేటప్పుడు, పరుండినప్పుడు, కూర్చుండేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంకా ఇతరుల ముందు కూడా ఎగతాళిగా మాట్లాడినా వాటన్నిటినీ క్షమించు అని అడుగుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఈ చరాచర జీవరాశులకు తండ్రివి, పూజ్యుడవు, గురుడవు నీవే దేవదేవ, ముల్లోకములందు నీకు సమానం ఎవ్వరూ లేరు, అందరికంటే నీవే అధికుడవి అని చెప్పాడు. ఇంకా నీకు నమస్కారం చేస్తున్నాను, అది ఎలాగంటే సాష్టాంగ నమస్కారము, అది చేయడానికి అర్హుడవు నీవే, నువ్వు ఈశ్వరుడిగా ఉన్నావు, నువ్వు ఈశ్వరుడవు, నిన్ను ఏం కోరుకుంటున్నా అంటే నువ్వు ప్రసన్నుడుగా అని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఓ దేవదేవ, కుమారునికి తండ్రి వలె, మిత్రునికి మిత్రుని వలె, ప్రియురాలికి ప్రియుడి వలె నన్ను మన్నించుటకు అర్హుడవు అని అన్నాడు. ఇంకేమన్నాడంటే, ఇంకా తర్వాత అర్జునుడికి ముందు ఎన్నడూ చూడని అదృష్టపూర్వకంగా దొరికినటువంటి ఆ రూపాన్ని చూసినప్పుడు సంతోషం కలిగింది అర్జునుడికి. అయితే మనసులో భయం కూడా కలిగింది, ఎందుకంటే అది భయంకరమైనదిగా ఉండటం వలన. అందుకే ఏమంటున్నాడంటే, దేవదేవ నీవు ప్రసన్నుడవై మొదటి సౌమ్యమైన ఆకారాన్ని చూపించు అని అన్నాడు. ఇక తర్వాత కిరీటము, గద, చక్రము ధరించినటువంటి నీ రూపాన్ని చూడాలని కోరుకుంటున్నాను. నీకు 4 చేతులున్న నీవు 1000 చేతులున్నాయి, 4 భుజాలు 1000 చేతులున్నాయి అని నేను విష్ణు రూపంగా చూడాలనుకుంటున్నాను చెప్పినట్లుగా ఉన్నటువంటి 46వ శ్లోకము అది అశాస్త్రీయమైనది. ఇది ఎటు చూసినా కానీ అంతటా దాంట్లో అన్నీ కూడా హేతువాదానికి నిలబడే విధంగా లేవు. ఏ ప్రశ్న కూడా సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఆ శ్లోకము అర్జునుడు చెప్పలేదని మనం పక్కన పెట్టేసుకున్నాము. ఆ తర్వాత 47వ శ్లోకం ఏంటంటే, పరమాత్మ ఏమన్నాడు అంటే, నా యొక్క ప్రసన్నము చేత మొదటిదైన విశ్వవ్యాపకమైన తేజస్సు చేకున్న శ్రేష్టమైన రూపం చూడబడినది. అంటే పరమాత్మ దయదలిచి చూపిస్తేనే అర్జునుడు అంత శ్రేష్టమైన విశ్వరూపాన్ని చూడగలిగాడు. పూర్వం నుంచి ఇంతవరకు అర్జున నువ్వు తప్ప అసలు చూసినోళ్ళే ఎవ్వరూ లేరు అని చెప్పాడు. ఇంకా చెప్పుకుంటే, సృష్టి ఆది నుండి ఎవరూ చూడని రూపు నీవు చూడగలిగితివని పరమాత్మ అనడం వలన అది ఎవ్వరికీ సాధ్యం కానిదని తెలియచున్నదని మనకి ఇక్కడ స్వామివారు తెలియజేశారు. ఆ విధంగా మనము 47వ శ్లోకం వరకు చెప్పుకున్నాము.
విశ్వరూప సందర్శన యోగంలో ఇక ఈరోజు 48వ శ్లోకం చూద్దాము ఏముందో. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్యహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఏమంటున్నాడు? వేదాల చేత, యజ్ఞాల చేత, దానాల చేత, ఉగ్రమైన తపస్సుల చేత, వేటి చేత కూడా ఈ రూపము గల పరమాత్మను తెలియలేరు ఎవరు. జగతిలో నీవు తప్ప, అంటే అర్జునుడు తప్ప, పరమాత్మను చూచిన వారు ఎవ్వరూ లేరు అని ఇక్కడ ఈ శ్లోకం యొక్క భావము. ఇది ఎవరు చెప్తున్నారు? ఈ శ్లోకము పరమాత్మే అంటా ఉన్నాడు. అర్జునుడితో చెప్పాడు పరమాత్మ, నీవు తప్ప ఈ జగత్తులో ఇంతవరకు ఎవరు కూడా చూడలేదని చెప్పి. ఇంకా అయితే మనకి ఈ శ్లోకంలో ఏం చెప్పాడంటే, వేదాలు, యజ్ఞాలు, దానాలు, ఉగ్రమైన తపస్సులు అని, యజ్ఞ దాన తపో వేదాధ్యయనాలు అనేవి 4 గురించి ఇక్కడ చెప్పాడు. మనకి ఈనాటి కాలంలో చాలామంది గురువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వేదాలు తెలిసిన వాళ్ళు, యజ్ఞాలు చేయించే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా స్వాములు కావచ్చు, గురువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసము అంటే గొప్ప గొప్ప యజ్ఞాలు చేపిస్తూ ఉన్నారు. ధనవంతులేమో గొప్ప గొప్ప యజ్ఞాలు చేపిస్తూ ఉన్నారు. ఇంకా కొందరు గొప్ప గొప్ప యాగాలు చేపిస్తూ ఉన్నారు. నేటి కాలంలో ఉన్న స్వాములు మనుషుల్ని రకరకాలుగా దేవుడు ఏవైతే అధర్మ ఆరాధనలను చెప్పిన్నాడో, అంటే వాటి ద్వారా దేవుడు తెలియబడడు అని చెప్పినప్పుడు వాటిని వదిలిపెట్టాలి. కానీ వాటినే మనుషుల చేత ఆచరింపజేస్తూ ఉన్నారు, అంటే చేసేటట్లు చేస్తున్నారు. అంటే ధనికుల చేత గొప్ప గొప్ప యజ్ఞాలు చేపిస్తూ ఉన్నారు సమాజంలో గురువులుగా ఉన్నోళ్ళు. ఇంకా కొందరు సన్యాసులు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సులు చేస్తూ ఉన్నారు. ఇంకా ఔదార్యులైనటువంటి వాళ్ళు దానాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమాజంలో గొప్ప జ్ఞానులుగాను, దైవజ్ఞులుగాను, అంటే దైవం తెలిసిన వాళ్ళుగాను బాగా చలామణి అవుతూ ఉన్నారు. అయితే దేవుడే ఏం చెప్పాడు? వేదాలు తెలిసినా, యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, తపస్సులు చేసినా అవి దేవుని మార్గము కావు. దేవుని మార్గము కానే కాదు అవి. ఎందుకంటే దేవుడు తెలియబడని ముందే ఇక్కడ చెప్పున్నారు కదా. అయితే ఈ మాట చెప్తే చాలామందికి చేదుగా ఉంటుంది. కానీ పరమాత్మే, అంటే దేవుడే స్వయంగా చెప్పిన మాట, అంతే తప్ప వేరే ఏం లేదు. ఒక మనుషులు కల్పించుకొని చెప్పింది కదా, దేవుడే స్వయంగా చెప్పింది. అయితే మాయ అనేది ఒకటి ఉంటుంది. ఆ మాయ ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఎందువలనంటే మాయ దేవునికి శత్రువు కాదు. మాయను దేవుడే తయారు చేసి పెట్టాడు. ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళని దేవుని వైపు పంపకుండా మాయ చేస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా ప్రపంచ శ్రద్ధలు ఉండటం చేత, ప్రపంచ విషయాల మీద లగ్నమై ఉండటం చేత, వాళ్ళు చేసే దేవునికి సంబంధించిన పనులన్నట్లుగా మాయ వాళ్ళని భ్రమింపజేసి పరమాత్మ వైపు ఎవరిని పోకుండా తన వైపే ఉండేటట్లుగా చేసింది. దాంట్లో భాగంగా మాయ యజ్ఞదాన తపస్సులను సృష్టించింది. వాటిని మనుషులు కూడా ఇది దైవ మార్గము అని భ్రమిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మనకి గీతలోనే స్వయంగా చెప్పాడు కదా, ఆయన్ని తెలిసే మార్గాలు కావు ఈ 4 యజ్ఞదాన తపో వేదాధ్యయనాలు. అయినప్పటికీ కూడా మనుషులు నమ్మనంత విధముగా మాయ ఏం చేసింది? ముంచివేసింది మనుషుల్ని. అంత లోతుగా ముంచివేసింది. మాయ ఎక్కడో లేదు, గుణాల రూపంలో ఉంది. అది మన తలలోనే ఉంది. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ మాటలు, భగవంతుడు పలికినటువంటి ఈ మాటలు విశ్వరూపాన్ని చాలించేటప్పుడు చివరిలో చెప్పాడు. ఊరికి పోయేవాడు ముఖ్యమైన విషయం చివరిలో చెప్పిపోయినట్లుగా, జాబు రాసేవాడు చివరిలో ముఖ్యమైన విషయాన్ని తిరిగి మళ్ళా రాసినట్లుగా,
పరమాత్మ ఏం చేశాడు, తన విశ్వరూపాన్ని చాలించే చివరిలో చెప్పాడు ఈ మాటలు. ఇది మానవ జాతికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మానవులే అత్యంత ఎక్కువగా అధర్మాలు ఆరాధన చేస్తూ ఉన్నారు, అధర్మ కార్యాలు చేస్తున్నారు, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి పరమాత్మే స్వయంగా తన విశ్వరూపం నుండి ఇచ్చిన సందేశం చాలా ముఖ్యమైనది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండు మాటలు ఏమిటి అంటే, పరమాత్మ ఏమన్నాడంటే, ఆయనే కాలమై ఉండి అందరికీ పుట్టుకను కలిగించి చివరికి మృత్యువు కూడా అవుతున్నాడు. తర్వాత వేదాల వలన, యజ్ఞాల వలన, దానాల వలన, తపస్సుల వలన పరమాత్మని ఎవ్వరూ తెలియలేరు. ఈ రెండు మాటలు చాలా ముఖ్యమైనవి, ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనము చేసే ఆరాధనలను బట్టి మనము పరమాత్మ వైపు ఉన్నామా లేక ప్రకృతి వైపు ఉన్నామా ఆలోచించుకోవాల్సిన అవసరము ఎంతగానో ఉంది. ఇక తర్వాత శ్లోకం చూద్దాము. మాతే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృగ్మేదం వ్యపేతభి ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఏమంటున్నాడంటే, ఈ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి నువ్వు భయపడకు, విమూఢ భావాలను కూడా పొందకు. నీకు ప్రీతి కలగడానికి, భయం విడిపోవడానికి మొదటగా ఉన్నటువంటి సౌమ్యమైన రూపాన్ని మళ్ళా చూపుతాను చూడు అంటున్నాడు. అంటే విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడు విశ్వరూపాన్ని చూచాడు. అయితే అర్జునుడు ఒక్కడే చూచాడు కానీ ఎవరూ చూడలేదు. అది కూడా పరమాత్మ దివ్యమైన కన్నులను ఇచ్చినప్పుడు మాత్రమే చూడగలిగాడు. అది చూసినప్పుడు అది చాలా భయంకరమైనది అవ్వటం వలన అర్జునుడు చాలా భీతిల్లిపోయిండు. కాబట్టి అంతగా భయపడిపోయిన అర్జునుడు వేడుకున్నాడు, నీ సౌమ్యమైన రూపాన్ని చూయించు, నాకు దిక్కులు తెలియకుండా ఉన్నాయి అని అర్జునుడు పలికాడు కదా. ఆ మాటకు పరమాత్మే ఏమంటున్నాడంటే, మళ్ళా సాధారణ కన్నులకు సాధారణ దృష్టిని ఇచ్చి మనోనేత్రాన్ని కూడా తీసేసి అర్జునుడి నుంచి పరమాత్మ తిరిగి సాధారణ మనిషిలాగే కృష్ణునిగా అర్జునుడికి కనిపించడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్జునుడు భయం నుంచి బయటపడ్డాడు. తర్వాత మనకి 50వ శ్లోకము సంజయుడు ఇట్లా అనెను అని ఉంది. నిజానికి ఈ సంజయుడి పేరుతో ఉన్న శ్లోకాలన్నీ కూడా కల్పితాలని మనం చెప్పుకున్నాం కాబట్టి మనం ఆ శ్లోకం దగ్గరికి వెళ్ళట్లేదు. తర్వాత శ్లోకం చూద్దాము, 51వది. అర్జునుడు మాట్లాడుతున్నాడు. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త సచేతాః ప్రకృతిం గతః. ఏమంటున్నాడు? ఓ కృష్ణ, మనుజ రూపమున నీ సౌమ్య స్వభావ ఆకృతిని గని, అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి నీ యొక్క సౌమ్యమైన స్వభావంతో కూడి ఉన్న ఆకృతిని చూసి నా అంతరంగంలో స్వస్థత చేకూరింది. అంటే నాకు మంచి ఆరోగ్యంగా ఉంది, చాలా బాగా అనిపిస్తూ ఉంది, మనసు కూడా ఇప్పుడు స్థిమితపడింది, నిలకడగా ఉంది అని అంటున్నాడు. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? సుదుర్ధర్షమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ఏమంటున్నాడు? అర్జున, నువ్వు చూసిన బ్రహ్మాండమైన రూపము ఎవరూ కూడా చూడలేరు, అది దుర్లభమైంది. దేవతలు ఎందరో నా యొక్క దివ్యమైన ఆకృతిని చూడటానికి ఎల్లప్పుడూ కోరుతూ ఉంటారు, ఎప్పుడు కోరుతూ ఉంటారట దేవతలు ఆయన యొక్క దివ్యమైన ఆకృతిని చూడాలని చెప్పేసి. అంటే దేవతలే ఆ విధంగా కోరుతూ ఉన్నారు అని అంటే దేవతలకే ఆయన యొక్క విశ్వరూప దర్శనం దొరకలేదంటే అది ఎంత దుర్లభమైంది, అంటే అది అంత మామూలైందా? కాదు కదా, అంత సులభంగా దొరికేది కాదు కదా.
కొందరు ఏమనుకోవచ్చు అంటే, అంటే మనుషులకు మనకు దర్శనం కాలేదంటే అది సరే, మరి దేవతలకు ఎందుకు సాధ్యం కాలేదు? ఎందుకు అంటున్నారు ఆ మాట అని ప్రశ్న రావచ్చట స్వామివారు అంటున్నారు. అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవతలు వేరు మనుషులు వేరు అని అనుకోవద్దు. ఎవరైతే ఎక్కువ పుణ్యం చేసుకొని ఉంటారో వాళ్ళు దేవతలుగా అవుతూ ఉంటారు. అంతేగాని వాళ్ళకి మనకి పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు. వాళ్ళు జీవులుగానే బతికిడుస్తున్నారు, మనం కూడా జీవులుగానే ఒక దేహాన్ని ఆశ్రయించి జీవిస్తూ ఉన్నాం. వాళ్ళకి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే పరమాత్మ దర్శనం చూడాలని కోరుకుంటూ ఉంటారు. అయినా అది సాధ్యం కాలేదు. పరమాత్మ దయతో సాధ్యమైంది ఎవరికంటే ఒకే ఒక అర్జునుడికి మాత్రమే ఆ దర్శనం అనేది అబ్బింది అని చెప్పున్నారు. ఇక తర్వాత 53వ శ్లోకం చూద్దాము. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్జయా శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ఎట్లా చూసి ఉన్నావో ఆ దర్శనం దొరకాలంటే అది వేదాలతో కానీ దానాలతో కానీ యజ్ఞాలతో కానీ సాధ్యం కాదు అంటున్నాడు. అంటే అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడే కాదు, మనందరికీ కూడా సర్వ జీవరాశులకు తెలియజేసేది ఇది ఏంటంటే, అర్జునుడు ఏ విధంగా అయితే విశ్వరూపాన్ని చూసి ఉన్నాడో ఆ దర్శనం దొరకాలంటే మనము వేదాలను, దానాలను, యజ్ఞాలను, తపస్సులను ఆశ్రయిస్తే దొరికేది కాదు. దానివలన అందేది కాదు, లభించదు. మనకు 48వ శ్లోకంలో ఇదే మాట చెప్పిండు. 53వ శ్లోకంలో కూడా ఇదే మాట చెప్పాడు. ఎందుకు మరొక మారు గుర్తు చేశాడు అంటే, మనం బాగా గుర్తు పెట్టుకోవడం కోసమే మనకి మరీ రెండోసారి కూడా తెలియజేశాడు. కొందరికి ఏమనిపిస్తుందంటే, తపస్సు చేస్తే ఎవరినైనా ప్రత్యక్షం చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. తపస్సు చేస్తే దేవతలు ప్రత్యక్షం అవుతారేమో కానీ పరమాత్మ దర్శనం కాదు అని చెప్పాడు. పైన కూడా దేవతలే ఇప్పుడు తపస్సు చేసే దేవతలు ప్రత్యక్షం అవుతారు. అలాంటి దేవతలకే విశ్వరూప దర్శనం అనేది కాలేదు. విశ్వరూపాన్ని వాళ్ళే చూడలేదు. ఇక మామూలు మనం తపస్సులు చేసి పరమాత్మని ఎలా ప్రత్యక్షం చేసుకోలేము. కాబట్టి పరమాత్మ దర్శనము దానాల చేత కానీ, వేదాధ్యయనాల చేత కానీ, యజ్ఞాల చేత కానీ, ఉగ్రమైన తపస్సుల చేత కానీ వీలు కాదు, మనం చూడలేము. అయితే పరమాత్మను పొందేవారు ఏ మార్గం ద్వారా పొందుతారు అనే ప్రశ్న మనకు వస్తుంది కదా. సరే, పరమాత్మను పొందాలంటే ఎలా అనే దానికి ఇక్కడ మనకి 54వ శ్లోకం చూద్దాం ఏం చెప్తున్నాడు. భక్త్యా త్వనన్యయా శక్యహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఏమంటున్నాడు? అర్జున, నా ఆత్మను తెలియుటకు, చూచుటకు, ప్రవేశించుటకు అనన్యమైన భక్తి చేతనే సాధ్యమవుతుంది. అనన్యమైన, ఇక్కడ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. వేరు భావం ఉండకూడదు, వేరు భక్తి ఉండకూడదు. ఒకే భక్తి చేత అనన్యమైన, అన్యము కానటువంటిది, ఏకమైనటువంటిది, ఏ ఇతర దేవతల మీద కూడా ధ్యాస లేకుండా పరమాత్మ మీదనే భక్తి కలిగి ఉండాలి. మనసులో ఏ చింత కూడా, వేరు చింత ఏది కూడా రాకుండా మనసును నిలపగలిగిన వాడై ఉంటే అప్పుడు మన శరీరం అందలి పరమాత్మ యొక్క అంశగా ఆత్మ అనేది ఉంది కదా, ఆత్మ తెలియబడుతుంది, ఆత్మ చూడగలము. తర్వాత ఆ విధంగా చేయడం బ్రహ్మయోగం అవుతుంది. అలా కర్మ కాలిపోతుంది. కాబట్టి ఆ తర్వాత పరమాత్మలోకి ప్రవేశించుటకు వీలవుతుంది. ఆ విధంగా ఈ పరమాత్మను చేరే మార్గము కలదు అని మనకి తెలియజేశాడు. ఇంకా
సరే, ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము. వచ్చే వారము చివరి శ్లోకం చెప్పుకుందాం. చాలా మంచి అర్థమున్న శ్లోకము. ప్రతి అధ్యాయం చివరిలో చివరి శ్లోకాలు చాలా గొప్ప శ్లోకాలు. ప్రతి అధ్యాయము యోగము అని అంటే కలిసిపోమ్మని చెప్పేది. పరమాత్మలో కలిసిపోమ్మని మనకి తెలియజేయడం కోసమే యోగము అని అన్నారు. కాబట్టి వచ్చే వారము 55వ శ్లోకం చెప్పుకుందాము. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము. మంగళం వాడి ముగిద్దాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.